హలో ఆల్ అండ్ వెల్కమ్ టు తైవ్యూ. పాన్ ఇండియా బాహుబలి సినిమాతో ఇండియాలో ఈ వర్డ్ అనేది బయటికి వచ్చి ఒక పెద్ద ట్రెండ్ స్టార్ట్ అయింది. మన కంట్రీలో ఎన్నో ఇండస్ట్రీస్ ఉన్నాయి అండ్ ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఓన్ టాప్ స్టార్స్ అంటూ ఉన్నారు. వాళ్ళు వాళ్ళ స్టేట్లో ఎంత పెద్ద స్టార్ అయినా కూడా కంట్రీ వైజ్గా అయితే అంత రికగ్నిషన్ లేదు. ఎప్పుడైతే బాహుబలి వలన బ్యారియర్స్ అన్ని బ్రేక్ అయ్యాయో ఈ స్టార్స్ అందరూ పాన్ ఇండియా ఫిల్మ్స్ ని మెయిన్ ఐడియాలజీగా పెట్టేసుకున్నారు. అండ్ చాలా మంది ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ గా ఎస్టాబ్లిష్ కూడా అయిపోయారు. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఇంకా చాలా మంది ఎస్టాబ్లిష్ అయిపోతారు. ఈ ట్రెండ్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ఈ ట్రెండ్ స్టార్ట్ చేయడం అయితే హెవీగా చేసినా మళ్ళీ ఆయన నెక్స్ట్ బ్లాక్ బస్టర్ కొట్టడానికి 6 ఏళ్లు పట్టింది. ఈ 6 ఏళ్లు పట్టినా సరే ఇప్పుడు సలార్ వలన కాదు, ఆయన చేసిన ఫిల్మ్స్ వలన హీఈస్ వెరీ అండర్ అప్రిషియేటెడ్ ఫర్ హిస్ కన్సిస్టెన్సీ అండ్ స్క్రిప్ట్ సెలెక్షన్ అనిపిస్తుంది. ఇప్పుడు 2013లో మిర్చి అండ్ తర్వాత 2015 అండ్ 2017లో బాహుబలి 1 and 2 పాన్ ఇండియా ఎంట్రీ అయితే వచ్చేసింది. బట్ ఇంత పెద్ద సినిమా చేశాక నెక్స్ట్ ఒకే ఒక పెద్ద క్వశ్చన్ అనేది ఉంటుంది, నెక్స్ట్ ఏంటి? ఇది పెద్ద క్వశ్చనే కాదు, పెద్ద టాస్క్ కూడా. ఎందుకంటే మొన్నటి వరకు ప్రభాస్ అంటే ఎవరో కూడా ఐడియా లేని వాళ్ళు ఇప్పుడు నెక్స్ట్ సినిమా ఏంటి అనేది పిచ్చగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ సినిమా జస్ట్ 1 ఫిల్మ్ మోల్డ్ ఉన్న సుజీత్తో తీశారు. సుజీత్ ప్రీవియస్ ఫిల్మ్ స్కేల్ అండ్ సాహో స్కేల్ కంప్లీట్లీ డిఫరెంట్. బట్ సుజీత్కి ఫుల్ కంట్రోల్ ఇచ్చేశారు. సినిమా అంతా ఆడకపోయినా కూడా అది చాలా పెద్ద రిస్క్. లిటరల్లీ ఒక పాన్ ఇండియా స్టార్గా ఎస్టాబ్లిష్ అయ్యాక నెక్స్ట్ ఫిల్మ్గా సాహో అనే సినిమా చేయడం అనేది చాలా పెద్ద రిస్క్ అండ్ ఇట్ టేక్స్ గట్స్ టు డూ దట్. సరే, సాహో అయితే అంత ఎక్స్పెక్ట్ చేసినంత ఆడలేదు. దీని తర్వాతైనా ఏ యాక్టర్ అయినా వాళ్ళని ఒక పాన్ ఇండియన్ యాక్టర్గా పొజిషన్ చేసుకుందాం అన్నప్పుడు వెంటనే ఒక సేఫ్ ఆప్షన్ ఎంచుకోవడానికి ట్రై చేస్తారు. బట్ ప్రభాస్ వెంట్ విత్ హై బడ్జెట్ లవ్ స్టోరీ. ఒక యాక్షన్ ఇమేజ్ ఫార్మ్ అయిన యాక్టర్ ఈ స్కేల్లో ఒక డిసప్పాయింట్మెంట్ తర్వాత లవ్ స్టోరీ, అది కూడా ఒక 1 ఫిల్మ్ మోల్డ్ డైరెక్టర్. సుజీత్ రన్ రాజా రన్ అట్లీస్ట్ పెద్ద సక్సెస్ అయింది. సో హీ వాజ్ అట్లీస్ట్ లైక్ అ ప్రామిసింగ్ డైరెక్టర్. బట్ రాధాకృష్ణ చూసుకుంటే ఆయన ప్రీవియస్ ఫిల్మ్ జిల్ అండ్ అది కూడా ఫెయిల్ అయింది. అన్ఫార్చునేట్లీ రాధేశ్యామ్ కూడా సక్సెస్ చూడలేదు. అండ్ రాధేశ్యామ్ సినిమా అవుతున్న టైంలోనే ఈ వాస్ ప్యారలీ డూయింగ్ అ రీటెల్లింగ్ ఆఫ్ ద రామాయణ ఆదిపురుష్. ఇదిగోండి నేను ఆదిపురుష్ అన్నానంటే ఏంటి బ్రో నువ్వు ఇంకా ఆదిపురుష్ గురించి మాట్లాడుతున్నావు అంటే ఐ అండర్స్టాండ్ దట్ ప్రభాస్ ఈ సినిమా చెయ్యకపోతేనే బాగుండేదేమో అని. బట్ ఒక్కసారి వెనక్కి వెళ్దాం. ఈ సినిమా షూటింగ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వలేదు, డిసప్పాయింట్మెంట్ కూడా అవ్వలేదు. జస్ట్ ఐడియా స్టేజ్లో చూసుకుందాం. ఒక ఐడియా స్టేజ్లో చూసుకుంటే రామాయణ ఆల్రెడీ ఒక సెన్సిటివ్ టాపిక్ అండ్ అది కూడా మోషన్ క్యాప్చర్లో ఒక డిఫరెంట్ వేలో చూపిద్దామని ఓం తెచ్చిన ఐడియా. ఈ ఐడియాని వెంటనే ఓకే చేయడం ఈజ్ యాక్చువల్లీ సచ్ అ బిగ్ రిస్క్. బట్ ప్రభాస్ ఆ రిస్క్ అనేది తీసుకున్నారు. అది కూడా కంప్లీట్లీ బ్యాక్ ఫైర్ అయితే అయింది. బట్ యూ కెనాట్ డిస్రిగార్డ్ హిస్ ఇంటెంట్ టు ట్రై సంథింగ్ న్యూ. అండ్ దీని తర్వాత హీ వెంట్ ఆన్ విత్ అ ఫుల్ మాస్ కమర్షియల్ ఎపిక్ సాగా విత్ సలార్ సినిమా చేయడంలో రిస్క్ ఏంటి బ్రో? ఒక పక్కన ప్రభాస్కి ఒక మంచి యాక్షన్ ఇమేజ్ అయితే ఆల్రెడీ ఉంది, ఇంకో పక్కన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సక్సెస్లో ఉన్నారు. అయినా కూడా దీంట్లో రిస్క్ ఏంటి అని అనుకోవచ్చు. బట్ బిగ్గెస్ట్ రిస్క్ ఏంటంటే ఈ సినిమా ఉగ్రం సినిమాకి రీమేక్. కన్నడలో ఈ సినిమా ఆల్రెడీ చాలా పెద్ద ఫేమస్ అండ్ ప్రశాంత్ నీల్కి పిచ్చ పేరు వచ్చింది. తెలుగులో కూడా కేజీఎఫ్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 చూసాక మన ఆడియన్స్ ప్రశాంత్ నీల్ని ఓన్ చేసేసుకున్నారు. అండ్ ఓన్ చేసుకున్నాక చాలా మంది ఆయన ఫస్ట్ సినిమా ఉగ్రం అని తెలిసాక ఆ సినిమా కూడా చాలా మంది చూసేశారు. నార్మల్గా ఒక సినిమా రీమేక్ చేస్తేనే స్టార్టింగ్ నుండి ఒక నెగిటివిటీ ఉంటుంది. ఆ నెగిటివిటీ ఏంటి? ఒరిజినల్ ఫిలింని అయితే కొట్టలేరు, ఒరిజినల్ ఫిలింని పాడు చేసేస్తారు. ఇది చాలా నెగిటివిటీ. అలాంటిది ఒక ఫ్లాప్స్లో ఉన్న యాక్టర్కి అయితే నెగిటివిటీ ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అయినా కూడా నీల్ విజన్ని నమ్మారు అండ్ ఫైనలీ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ సక్సెస్ అయితే చూశారు. అండ్ ఖచ్చితంగా పార్ట్ 2తో ఇంకా పెద్ద సక్సెస్ అయితే చూస్తారు. సరే, ఇక్కడితో ఆగారా అంటే లేదు, పీరియడ్ ఫిల్మ్స్ ఎన్నో వచ్చాయి. సో అలాంటి స్టోరీస్ ఎవరైనా వచ్చి పిచ్ చేసినా సరే ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ సమ్మన్ టు బి కన్విన్స్డ్ అండ్ టు సెలెక్ట్ యాజ్ దర్ నెక్స్ట్ ఫిల్మ్. ఎందుకంటే చాలా రిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ తెలుగులో ఒక ఫ్యూచరిస్టిక్ సైఫై ఫిల్మ్కి చాలా రిఫరెన్సెస్ తక్కువ ఉన్నాయి. అండ్ ఇలాంటి టైంలో ఒక సైఫై ఫిల్మ్ ఒప్పుకోవడం అనేది ఇట్ ఈస్ టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఆ క్యాస్ట్, ఆ టీజర్ ఇవన్నీ చూశాక ఇండియా మొత్తం పిచ్చగా వెయిట్ చేస్తుంది. ప్రభాస్ కావాలంటే ఒక మంచి కమర్షియల్ సినిమా చేసేయచ్చు. బట్ ఆ వచ్చిన ఫేమ్ని రెస్పాన్సిబుల్గా మంచి కంటెంట్ ఇవ్వడానికి హీ నెవర్ లుక్డ్ బ్యాక్. అలా అని ఇంకా పెద్ద సినిమాలే పాన్ ఇండియా సినిమాలు ఒక 200 కోట్లు 300 కోట్లు 400 కోట్లు అని బడ్జెట్లు పెంచుకుంటూ వెళ్ళిపోవడమే కాదు, మధ్యలో ఒక లోవర్ బడ్జెట్ ఫిల్మ్ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. అదే మారుతి గారు డైరెక్ట్ చేస్తున్న రాజాసాబ్. అది కూడా జానర్ కూడా హారర్ కామెడీ. ఈ ఒక్క చాయిస్తోనే ఒక మెట్టెక్కేశారు ప్రభాస్ గారు. అది నాకు చెప్పాను కదా, పాన్ ఇండియా అంటే అలా పెంచుకుంటూ పోతారు అండ్ చాలా మందికి పాన్ ఇండియా అనే రేస్తో ఇంకొకటి స్టార్ట్ అవుద్ది. మన ఇండస్ట్రీలో హీరోలతో కాంపిటీషన్, దాని తర్వాత పక్క ఇండస్ట్రీలతో కాంపిటీషన్, తర్వాత బాలీవుడ్తో కాంపిటీషన్,
ఇలా చాలా కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతూ దీనివల్ల ఎక్కడో వీళ్ళకి మనం ఇంకా ఎక్కువ అచీవ్ చేద్దాం, స్కేల్ పెంచుకుంటూ పోదాం అనేది ఉంటుంది. బట్ ప్రభాస్ అయితే అలా కాదు. ఫ్యాన్స్ నా కోసం చాలా రోజుల నుంచి సినిమాల కోసం వెయిట్ చేస్తారు. నేను ఇంకొక సినిమా మధ్యలో చేయాలని చెప్పి రాజాసాబ్ లాంటి సినిమా ఒప్పుకున్నారు. అది కూడా హారర్ కామెడీ అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఫ్యాన్స్ కూడా లిటరల్లీ ప్రభాస్ని మారుతి గారు అన్నట్టు వింటేజ్ ప్రభాస్గా చూడడానికి చాలా ఎక్సైట్ అయి ఉన్నారు. అండ్ జస్ట్ ఇదే కాదు, కన్నప్ప సినిమాలో కూడా ఒక క్యామియో ఉందంట. కన్నప్ప సినిమాకి అంత హైప్ ఏం లేదు కదా బ్రో, ప్లస్ క్యామియోయే కదా అనుకుంటున్నారా? నేను ఒక మాట చెప్తాను, బాలీవుడ్లో ఈ క్యామియోస్ అనేవి చాలా వాళ్ళకి ఎక్కువే, చాలా చేశారు. బట్ మీరు తెలుగులో అండ్ సౌత్ ఇండియాలో చూసుకుంటే ఒక టాప్ స్టార్ క్యామియోస్ చేయడం అనేది చాలా రేర్. అండ్ అలాంటిది తన ఫ్రెండ్కి మాటిచ్చి కన్నప్ప సినిమాకి తను ఒప్పుకొని చేయడం అంటే, అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ జెస్చర్ బై ప్రభాస్. దీనివల్ల కన్నప్ప సినిమాకి హెల్ప్ అయితే అవుతుంది. బట్ ఇంకోటి ఏంటంటే, మన తెలుగులో నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా మన పెద్ద స్టార్స్ ఒకరి సినిమాల్లో ఒకరు క్యామియోస్లో చిన్న చిన్న రోల్స్ చేయడానికి కూడా ఒక డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియన్ ఫిల్మ్స్తో అసలు ఎక్కడ బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్లీ మంచి కంటెంట్ అండ్ మెయిన్లీ కొత్తగా అండ్ డిఫరెంట్ కంటెంట్ ఇద్దామనే తపన వల్ల ఇట్ మేక్స్ ప్రభాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ లవ్డ్ అండ్ రెస్పెక్టెడ్ యాక్టర్స్ ఇన్ ద కంట్రీ. నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా ఏదో ఒక సినిమా మిస్ఫైర్ అయితే అయినా అవ్వచ్చు, అయినా సరే దాని తర్వాత వచ్చే ఫిల్మ్స్తో ఇంకొంచెం కొత్త కంటెంట్తో మళ్ళీ వస్తారనే నమ్మకం అయితే నాకు గట్టిగా ఉంది. అండ్ దిస్ ఇస్ వై ప్రభాస్ నీడ్స్ మోర్ అప్రిషియేషన్ ఫర్ హిస్ కన్సిస్టెన్సీ అండ్ హిస్ స్క్రిప్ట్ సెలెక్షన్. సో అదండి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ అప్డేట్స్. This is Team Thaiview signing off.